రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎరువులు విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాలు అరికట్టి దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు శాయశక్తులా కృషి చేస్తాం అని మైకుల ముంగట స్పీచులు దంచుతారబ్బా. కానీ గిట్లా ఫీల్డ్ మీదకి పోయేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటది మళ్ళా. రైట్, సీదా ఫ్యాక్టరీలకు వచ్చి ఆ లోడ్ ఏంది ఈ లోడ్ ఏంది అనుకుంటా గీ లారీలున్న బస్తాలకు పొక్క పెట్టించి చూస్తే ఉత్త సట్టబుడ్డలు. ఏ బస్తాల చూసినా ఫ్యాక్టరీ అంతా తిరిగినా ఇదే కథ. రైతులను ముంచేతానికి పుట్టిన నకిలీ పల్లి ఇత్తనాల కంపెనీ. మరి రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ శివార్ల గీ దందా జోరుగా నడుస్తుందని వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా సార్ చెవుల పడితే ఆఫీసర్లను పోలీసులను ఎంటేసుకొని వచ్చిండన్నట్టు. ఏ పర్మిషన్ లేదట, ఏ రూల్స్ పాటిస్తలేరట. కానీ లారీలు సప్లై చేస్తాను దుకాణాలకు. ఆడికెళ్లి రైతులు కొనుకపోతే ఇత్తనం రాదు, మొలకెళ్ళది. ఓ కాళ్ళు వెళ్ళినా కాయ పెట్టది. ఖుద్దు మంత్రి గారే అంత దిరుక్కుంటా బాలాజీ కంపెనీ బాగోతం చూపించిండు. ఎక్కడెక్కడికి పంపిండ్రో మొత్తం వివరాలు తీసుకొని మాల్ అంతా సీజ్ చేయాలని ఆర్డర్ వేసిండు సారు. ఎమటే ఓనర్ మీద కేసు ఎంక్వైరీ చేపిస్తుండేగా. ఏ ఆఫీసర్లను పంపిస్తే వాళ్ళే చూసుకుంటారు అనుకోకుండా మంత్రి గారే వచ్చిండంటే తారీఫ్ చేయవలసిందే. ఆయన జైపూర్ కెళ్ళి మన కాడికి గిట్లాగి కంపెనీ పల్లి ఇత్తనాలు వచ్చినాయో ఓ కంటగాని పెట్టుండ్రి సార్లు. లేకుంటే మన రైతులు కూడా నిండారా మునుగుతారు.